హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇహా నేను మీ షన్విత. మనం ఏదైనా సాంగ్ చూసుకుంటే మూవీ సాంగ్ కానివ్వండి లేదంటే ప్రైవేట్ సాంగ్, సో ఫోక్ సాంగ్స్ అయితే చాలా హిట్ అవుతున్నాయి. సో అసలు మీనింగ్ లేకుండా అది ఎలా ఉన్నా సరే హిట్ అయితే అవుతుంది. సో అందులోనూ కొన్ని సాంగ్స్ అంటే ఒకరి కోసం ఒకరు పాడుకోవడం, అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి, లేదు అమ్మ కోసం పాడడం, నాన్న కోసం పాడడం, ఇలా చాలా సాంగ్స్ చూసాం కదా. సో రీసెంట్గా ఒక సాంగ్ ట్రెండింగ్ అయింది, అది కూడా డివోషనల్ సాంగ్ అండి. సో భక్తితో ఒక భక్తుడు ఇష్టంగా పాడుకున్న పాట. సో అది అనుకోకుండా క్లిక్ అవ్వడం, సో అది చాలా వైరల్ అవ్వడం మనం చూసాం. సో అదేనండి 'రఘుకుల తిలక రారా'. సో ఈ సాంగ్ అయితే చాలా వైరల్ అయింది. అండ్ కార్తిక్ గారు డాన్స్ చేయడం, అది వైరల్ కావడం, అందరూ దానిపైన వీడియోస్ చేయడం సో చూసాం కదా. సో ఆ సాంగ్ పాడినతను సో కొండల స్వామి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో లైఫ్ ఎలా ఉంది? బాగుంది. సో సాంగ్ ఇంతమందికి తెలిసే ముందు ఎలా ఉంది? తెలిసిన తర్వాత ఎలా ఉంది? అంతకుముందు ఈ పాట అయిన తర్వాత కొంతమంది తెలియదమ్మా. నేను హ్మ్. ఈ పాట ట్రెండ్ అయ్యి ఎప్పుడైతే విశ్వవ్యాపితమై ప్రపంచం అంతా వెళ్ళిందో ఇక అన్ని చోట్ల నేను కూడా తెలిసిపోయాను. అందరూ కూడా చాలామంది ప్రశంసిస్తున్నారు, కాల్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది. ఓకే. సో సాంగ్స్ మీ ఊరు వరకే తెలుసు మీరు పాడతారు అనేసి. అది కూడా దేవుని పాటలు కాబట్టి చాలా తక్కువ మంది వింటూ ఉంటారు. అసలు ఇంత సడెన్‌గా 2 ఇయర్స్ అవుతుంది మళ్ళీ మీరు సాంగ్ పాడి గూడా. అవును. ఇట్లా హిట్ అవుతుందని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదమ్మా. పాట చేసేటప్పుడు కూడా పాట బాగుంది, జనం ఆదరిస్తారని అనుకున్నా కానీ ఇంత ట్రెండింగ్ అయిద్దని ఆ రోజు అసలు అనుకోలేదు కూడా. హ్మ్. ఇదంతా దైవ సంకల్పం. ఎలా అనిపించింది మరి ట్రెండింగ్‌లోకి రాంగానే సాంగ్? చాలా ఆనందం వేసిందమ్మా. ఎందుకంటే భాషా పరిధులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో అంతటా కూడా రఘుకుల తిలక లేకుండా ఏ ఈవెంట్ కూడా లేదు ఇప్పుడు. అవునండి. అంతగా ట్రెండ్ అయింది. అదంతా భగవంతుని కృపే. ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది నాకైతే. ఓకే. అసలు ఈ సాంగ్ విన్నప్పుడు కొత్త మూవీ ఏ మూవీ వస్తుంది? అసలు ఈ సాంగ్ ఏంటి అనుకున్నారా? తర్వాత తెలిసింది ఓకే, ఇది దేవుని సాంగ్, ఆల్రెడీ 2 ఇయర్స్ అవుతుంది సాంగ్ పాడి అని. ఆ సాంగ్ వింటేనే బాడీలో ఒక వైబ్రేషన్ వస్తుంది, డాన్స్ చేయాలి అని. తెలియకుండానే బాడీకి స్ట్రాంగ్ ఎనర్జీ వస్తుంది. సో అది సాంగ్ మనం యూట్యూబ్‌లో వింటేనే అలా ఉందంటే ఇప్పుడు డైరెక్ట్ మీ నోటితో వింటే ఇంకెలా ఉంటుంది? ఒక 2 లైన్స్ ఒకసారి మా కోసం, అలాగే ఆడియన్స్ కోసం కూడా. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చెందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. సూపర్ అండి. అసలు మీ వాయిస్ కూడా ఒకరు వంక పెట్టేలా అస్సలు లేదు. అర్రె ఎంత బాగుంది వాయిస్ అన్నట్టుంది. రియల్‌గా నేను షాక్ అయ్యాను. ఏంటి ఈయన వాడారా ఈ సాంగ్ అనేసి చూడంగానే. సో ఈ సాంగ్ మీరే రాసుకున్నారా అండి మరి? ఇది ఈ పాట ఇప్పుడు ఎవరు రాసింది కాదమ్మా. ఎవరో అజ్ఞాత కవి ఎప్పట్లో అంటే 40, 50 సంవత్సరాల క్రితం మనకి పాండురంగడ కోలాటం భజనలని ఉండేవి. ఇప్పుడైతే మురళి కోలాటం భజనలు కర్రలు తీసుకొని అవునవును. కోలాటం చేస్తూ ఉంటారు. కోలాటం చేయటం. ఆ రోజున ఏం చేసేవాళ్ళు అంటే నిక్కర్లు గజ్జలు కాళ్ళకు కట్టుకొని బన్నీలు వేసుకొని చిడతలతో చేసేవాళ్ళు. అటువంటి టైంలో రాములు వారి పాట ఇది, చిడతల రామాయణంలోది. అయితే ఈ పాట నాకు తెలుసు, నాకు కూడా చిన్నప్పటి నుంచి వింటున్నా తెలుసు. అయితే భజనల్లో పాడుతున్నా. తర్వాత ఈ పాట చేయించాలనేటువంటి సంకల్పం మాత్రం మా అబ్బాయి మణికంఠది. ఓకే. ఎందుకంటే నేను 36 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నా, డోలక్కుల మీద తబలాల మీద. 18 సంవత్సరాల నుంచి మ్యూజికల్ అయ్యప్ప ఆర్కెస్ట్రా పాడుతున్నా. అయితే MP3 సాంగ్స్ లేవు అందరికీ. నాతో పాటు వాళ్ళందరికీ MP3 సాంగ్స్ ఉన్నాయి, మైకుల్లో మోగుతున్నాయి, బాక్సుల్లో మోగుతున్నాయి. అయితే మా వాడికి 15, 16 ఏళ్ళు వచ్చిన తర్వాత నా వెంట భజనలకు వచ్చేవాడు. వాడికి వచ్చింది ఈ సంకల్పం, నాన్నగారు బాగా పాడతాడు, అందరికీ మైకుల మీద మోగుతున్నాయి, ఈయనకి లేదు, గుర్తింపు రావట్లేదని చేపిద్దామని నన్ను అడిగాడు. అడిగితే నాయన ఈరోజు పాట చేయాలంటే 30,000, 40,000, 50,000 క్వాలిటీ చేయాలంటే మనం ఆటోలు నడుపుకొని జీవనం, అంత ఖర్చు పెట్టడం మన వల్ల కాదని చెప్పేవాడిని. అయితే మరి వాడి ఫ్రెండు పాపం బాపట్లో పవన్ సి పసుపులేట్ అని
కలిస్తే నాన్నగారికి ఓ పాట చేయాలని చెప్పి అడిగితే ఆ అబ్బాయి కూడా పెద్దగా డబ్బులు ఆశించకుండా ఆ పాట నాకు తెలియకుండా చేసి ఇచ్చాడు ట్రాక్. ఓకే. అంటే మీకు తెలీదు అన్నట్టు. నాకు అది ట్రాక్ చేయించిన సంగతే తెలియదు. హ్మ్. అయ్యప్ప స్వామి పాట చేయాలని అడిగాంట ఆ అబ్బాయిని. హ్మ్. సరే ఆ అబ్బాయి డ్యూటీల వల్ల ఉద్యోగరీత్యా లేట్ అయిపోయింది ఆ అబ్బాయికి. తర్వాత మేము మాలేసుకొని శబరిమల వెళ్ళొచ్చాం. హ్మ్. వెళ్ళొచ్చిన తర్వాత ఇక దాన్ని విరమించుకున్నా. హ్మ్. తర్వాత ఇక మార్చి ఏప్రిల్ వస్తుంది శ్రీరామనవమి టైము. అవును. ఆ టైంలో మావాడెళ్ళి నాన్నగారికి రాముడు అంటే ఇష్టం, హ్మ్. రక్కుల తిలక చేపిద్దామని చేయించొచ్చి పాడే ముందు రోజు చెప్పాడు కాసేపట్లో పాడతామనగా. ఓకే. ఇక ఇన్న తర్వాత సరే నాన్న పాట చేయించాను పాడదామనే కాడికి అది అంతకుముందే పాడుతున్నా నేను ఆర్కెస్ట్రాలో. హ్మ్. కాకపోతే ఈ మ్యూజిక్ మీద కాకుండా నార్మల్‌గా పాడేవాళ్ళు. పాడుతున్నా. హ్మ్. ఇక సింగిల్ టేక్‌లో ఆ అబ్బాయి ఓకే అన్నాడు. సింగిల్ టేక్‌లో పాడేశాను. కోరస్ కూడా మ్యూజిక్ డైరెక్టరు మావోడు కలిసి పాడారు. హ్మ్. ఇక పాడామొచ్చాము. ఏదైనా వీడియో చేద్దామన్నా కూడా లేదు. హ్మ్. అర్ధరాత్రి 11కి ఇచ్చాడు. దానికి ఇమేజెస్ ఇవన్నీ పెట్టి ఎడిటింగ్ చేసి ఛానల్‌లో పెట్టేకాడికి తెల్లారిపోయింది. ఓకే. శ్రీరామనవమి రోజు. హ్మ్. ఇక అది. పాట అయితే బాగుంది. ఇంత ఇద్దని మాత్రం అసలు కల్లో అసలు కూడా అనుకోలేదు నేను. హ్మ్. ఇప్పుడు చాలామంది మీరన్నట్టు కోలాటం చేసేవాళ్ళు గూడా సో, ఈ సాంగ్ పెట్టుకొని చేస్తున్నారు. అవి గూడా వైరల్ అవుతున్నాయి అసలు వీడియోస్. ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు మా కోలాటం అనుకోని. ఓకే. నాది కోలాటం అనుకుని నాకు ఫోన్ చేస్తున్నారు. అయ్యా కోలాటం కాదు ఈ రఘుకుల తిలక పాడిన హ్మ్. సింగర్ నేను. హ్మ్. మాది అయ్యప్ప స్వామి ఆర్కెస్ట్రా. మేము పడి పూజలప్పుడు ఆర్కెస్ట్రాకి వెళ్తుంటాం. ఇప్పుడు ఓకే. దరిదాపుగా విజయవాడ, ఇటు హైదరాబాద్ సైడు, అటు కడపకెళ్ళి అన్నీ హ్మ్. చేస్తూ ఉంటాం. హ్మ్. కాకపోతే ఈ కోలాటాలోళ్ళు వేసే ఇయన్నీ చూసి మాది కూడా కోలాటం బృందం అని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. ఓకే. సో, ఈ సాంగ్ చాలా అంటే చాలా ఎళ్ళిపోయింది జనాల్లోకి. సో, సాంగ్ తర్వాత ఏంటి అనంటే చిన్న స్టోరీ వచ్చింది. సో, ఆటో డ్రైవర్ నుంచి సింగర్ అనేసి. అసలేంటి? మీ స్టోరీ ఏంటి? మీరు ఏ ఊరు నుండొచ్చారు? ఏం చదువుకున్నారో? సో, ఇదంతా ఒకసారి మా కోసం చెప్పండి. మాది బాపట్ల పక్కన కర్లపాలెం అమ్మ. కర్లపాలెంలో పాత నందాయపాలెం అనే విలేజ్. హ్మ్. చిన్నప్పటి నుంచి కూడా అదే. నేను పుట్టిందైతే ఆ పక్కన పిట్నవానిపాలెం అని ఉంది. హ్మ్. ఆ పిట్నవానిపాలెంలో పుట్టాను. తర్వాత నాకు 6 సంవత్సరాల వయసులో కర్లపాలెం వచ్చాం. హ్మ్. ఇక అక్కడే ఉంటా ఉంటా మా అమ్మ నాన్నగారు బాగా పూరు. రోడ్డు హ్మ్. పక్కన పాక. హ్మ్. ఆ పాక అయినా గవర్నమెంట్ స్కూల్‌లో చదివిచ్చారు. ఇంటర్ దాకా చదువుకున్నా. హ్మ్. ఇంటర్ వరకు చదువుకున్నారా? అప్పట్లో. ఓకే. ఇక తర్వాత మా వల్ల కాదయ్యా అన్నారు. ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నాను. ఈలోపు పెళ్ళైపోయింది. హ్మ్. తర్వాత ఆటో తోలటం హ్మ్. పెంచుకున్న. కొన్నాళ్ళు పాసెంజర్లు తోలా. హ్మ్. ఇక తర్వాత క్యాన్వాసులు చెప్పేవాడిని. హ్మ్. నోటితో మైక్‌లో. హ్మ్. అలా చెప్తూ ఉండగా ఒకరోజు మా బాబు కంప్యూటర్ అడిగాడు గేమ్స్ కోసం. హ్మ్. సరే కొనిచ్చా. కొనిచ్చిన తర్వాత వాడు కంప్యూటర్‌లో ఆడింది లేదు, పెట్టింది లేదు. తర్వాత నాకు ఓ సలహా చెప్పాడు. నాన్న తేపకి ఇట్లా ఆడి అరుస్తావు. హ్మ్. ఇట్లా రికార్డింగ్ చేయొచ్చు ఇందులో అని చెప్పి చెప్పింది కూడా మా అబ్బాయే. ఓకే. ఇక అప్పుడు నేను అరవకుండా అందులో రికార్డింగ్ చేసుకోవటం, హ్మ్. ఆ మైక్‌లో పెట్టుకోవటం. అట్లా చేస్తా ఇప్పుడు మా అబ్బాయి నాకొక ఆటో, హ్మ్. మా అబ్బాయికి ఒక ఆటో. ఆహా! మీ అబ్బాయి గూడా ఆటోనే తోలుతాడా? ఆటో తోలుతాడు. ఓకే. అనౌన్స్‌మెంట్లు మాత్రమే చేస్తాం. హ్మ్. అయితే శ్రీరాముడు అంటే నాకు 36 సంవత్సరాల క్రితం మాలేశానమ్మా. 86, 87లో. హ్మ్. ఆ మొదటి సంవత్సరం అయ్యప్ప మాల ఎప్పుడైతే ఏశానో, ఈ పెద్దలు జీఆర్ స్వామివారని ఇట్టటోళ్ళు ప్రవచనాలు వింటా ఉండేవాడిని. శ్రీరాముడి గుణగణాలు బాగా నచ్చాయి నాకు. హ్మ్. ఇక అప్పటి నుంచి నేను ఏ వస్తువు కొన్నా దాని మీద ఒక ట్యాగ్ పెట్టుకుంటా. హ్మ్. రాముడే నా దైవం అని. ఓకే. ఇప్పటికి మా ఆటోల మీద ఉంటది, బైకుల మీద ఉంటది, అన్నిటి మీద ఉంటది. హ్మ్. అట్లా ఆయన మీద నాకు ప్రేమ ఏర్పడిపోయిందనమాట. ఓకే. అదేమిటో మరి ఆ తర్వాత నేను ఇన్ని అయ్యప్ప స్వామి పాటలు పాడాను, అందరి దేవుళ్ళ మీద పాడాను. హ్మ్. నేను మొదటి రికార్డింగ్ ఏదైతే చేశానో శ్రీరాముడిది, అదే విశ్వవ్యాపితం అయిపోయింది. అంటే అప్పుడు అనిపించింది నాకు, శ్రీరాముడిదే నా మీద ఉందని. హ్మ్. ఎందుకంటే నేను రామ రామ అని ఎన్నిసార్లు అన్నానో నాకు తెలియదు కానీ, నా జీవితం కన్నా కూడా ఎక్కువ సరిపాను కీర్తి ప్రతిష్టలు ఇచ్చాడు ఆ ఒక్క పాటతో. అవునండి. అసలు ఒక్కోసారి ఫోన్ చేస్తుంటే ఎంత ఆనందమమ్మా. సినిమా యాక్టర్లు, హ్మ్. రాజకీయ నాయకులు, మంత్రులు హ్మ్. ఒక్కళ్ళేంటి రేపు ముచ్చింతల్లో చిన్నజీయర్ స్వామివారి శిష్యులు హ్మ్. స్టాట్యూ ఆఫ్ రామానుజ ఓకే. అక్కడ సన్మానానికి పిలిచారు. ఇక ఇంతకన్నా భాగ్యం కావాలా చెప్పండి. అవునండి. అట్లాగే నాగబాబు గారు ఓకే. నాగబాబు గారు గూడా కాల్ ఆయన చేసారా? చేశారు. హ్మ్. కేంద్ర మంత్రి గారు పెంసాని చంద్రశేఖర్ గారు హ్మ్. వారు సన్మానం చేశారు. హ్మ్. ఫైట్ మాస్టర్ రామలక్ష్మణులు హ్మ్. వాళ్ళు ఇంటికి పిలిపించుకుని శ్రీనగర్లో హ్మ్. వాళ్ళు ఒక అరగంట గంట మాట్లాడి సన్మానం చేశారు. ఓకే. ఇక తర్వాత చరణ్ అర్జున్ గారి సినిమాలో పాడటానికి అవకాశం ఇచ్చాడు. హ్మ్.
మొన్న ఈ మధ్య రీసెంట్గా కోన వెంకట గారు సినీ రచయిత, ఆయన సన్మానం చేసి హైదరాబాద్ వచ్చి కలూరు 2 మూవీస్ తీస్తున్నాను, అట్లా ఏదో దాంట్లో ఒక పాట పాడతాను. ఓకే. అయితే మీ సాంగ్స్ వస్తున్నాయి ఇప్పుడు సినిమాలో. వస్తున్నాయి, చాలా అచ్చా, మంది ఓకే. పిలుస్తున్నారు, ప్రైవేట్ ఆల్బమ్ల్లో పాడమంటున్నారు. అయితే భగవంతుడు ఏంటంటే వీటన్నింటిని వినియోగించుకొని మనం దేనికి సరిపోతాము. నాకు సంగీతం రాదమ్మా, నేర్చుకోలేదా మీరు? నేను సంగీతం నేర్చుకోలేదు. నేను ఓకే. భగవంతుడిగా ఇని, అయితే ఏ పాట అయినా ఇప్పుడు 53 పాటలు రాశాడు మా అబ్బాయి, కానీ సంగీతంతోనే ఉంటాయి, కానీ మాకు సంగీతం రాదు. ఓ మాట అనుకుంటాడు, మా వాడు చేసుకొని నాకు చెప్తాడు, ఇద్దరం కూర్చొని జనంకి ఇంపుగా ఉండేటట్టు పాడటమే మా ఉద్దేశం. ఓకే. అంటే ఇప్పుడు మీ అబ్బాయి సాంగ్స్ రాస్తే మీరు పాడతారు? మేము పాడుతూ ఉంటాం. మీరు రాసిన సాంగ్స్ ఉన్నాయా మరేమైనా? నేను ఇంతవరకు ఏం రాయలేదమ్మా, మా అబ్బాయి రాస్తే దాన్ని సహకరించడం తప్ప. ఓకే. అసలు మరి మీ అబ్బాయికి ఎందుకు అనిపించింది ఈ పాటలు రాయాలని? ఇదే వాడి ఆవేదన. ఇప్పుడు మా నాన్నగారు ఇంత టాలెంట్ ఉండి ఎవరికి గుర్తింపు లేకుండా పోతున్నాడు, మరి మిగతా వాళ్ళందరూ దూసుకెళ్ళిపోతున్నారు రాకెట్ల. ఈయనకి ఎందుకు లేదన్న ఆవేదన నుంచి వచ్చింది రఘుకుల తిలక. ఆ రోజున వాడు ఆ మాట అనుకుని రఘుకుల తిలక చేయించకపోతే ఈరోజు మీ స్టూడియోలో ఇక్కడ కూర్చోను, ఇంతమంది సన్మానాలు జరగవు. అది దైవ సంకల్పం, ఆ భగవంతుడు. ఇంకోటి ఏంటంటే మనం పాడామని మనం అనుకుంటాం, కానీ పాడించిన వాడు వేరే ఉన్నాడు, ఆయనే శ్రీరాముడు. ఎందుకంటే శ్రీరామనామం అంతరించిపోతున్నటువంటి రోజుల్లో చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు నామాన్ని ఉచ్చరించడం కాదు, నృత్యం చేయిస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళ చేత. అది భగవంతుడు ఖండాంతరాలు దాటిపోడు. అమెరికా నుంచి, కెనడా నుంచి, మళ్ళీ లండన్ నుంచి, సౌదీ అరేబియా నుంచి ఎన్ని కాల్స్ ఉన్నా వాట్సాప్లో, అదంతా కూడా శ్రీరాముడు ప్రపంచానికి ఏదో మేలు చేయిపోతున్నాడు. కాబట్టి ముందు భగవంతుడి నామం వెళ్ళాలి. అది నన్ను ఒక సమితిగా ఎంచుకున్నాడు. అట్లా వీళ్ళు కూడా రామారామ అన్నాడు. ఒక్కసారి ప్రపంచానికి పరిచయం చేద్దామని నన్ను పరిచయం చేశాడు. అయితే ఒకటమ్మా, ధర్మానికి నిలువెత్తు రూపం శ్రీరాముడు. నువ్వు ధర్మాన్ని నమ్ముకొని వెళితే, మీరు సినిమాలు చూస్తారు కదా, సినిమాల్లో ఇంటర్వెల్ అయిన కాసేపుడు దాకా విలందే ఉంటుంది పై చేయి, చివరికి ఎవరు గెలుస్తారు? హీరో గెలుస్తాడు. ధర్మం కూడా అంతే, ముందు కష్టాలు వస్తాయి, తర్వాత సుఖం వస్తుంది. సుఖం వస్తుంది. కష్టపడకపోతే ఆ సుఖం విలువ తెలియదు అనమాట. అందుకనే ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉందమ్మా, మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయోహో అని. అంటే ఏమిటంటే మనం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలన్నా, అధపాతాళానికి పడిపోవాలన్నా మనసు ప్రధానమైనటువంటి కారణం. నువ్వు పంచేంద్రియాలు చెప్పింది ఇని అవి చెప్పిన చోటకల్లా వెళ్ళావనుకోండి, పతనం అయిపోతావు. వాటిని నిగ్రహించుకోగలిగితే, బుద్ధి చెప్పిన మాట విన్నామనుకోండి, ఉన్నత శిఖరాలకు వెళ్తాం. దీన్ని నేను బాగా నమ్ముతానమ్మా. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు ఆధ్యాత్మికం అంటే ఇష్టం. నేను చదవని పుస్తకం లేదు, అన్ని పుస్తకాలు, రామాయణం దగ్గర నుంచి భారతం దగ్గర నుంచి అన్నీ చదివా. అది వాడుకలో చెప్పేవాడిని కొన్ని చోట్ల. ఇట్లాగే ఆటో తోలుకోవటం, ఇంటికి వచ్చినప్పుడు చదవటం. ఇప్పుడు అక్టోబర్ నుంచి జనవరి దాకా భజనలు చేయటం. నేను ఎప్పుడన్నా భజనలు చేసేటప్పుడు ఆ పాటకున్న అర్థం చెప్తాను. ఏదైనా మంచి మాటలు, ఒక పాటలే కాదు, ఒక మెసేజ్ కూడా వాళ్ళకి వెళ్ళాలి. మీ అబ్బాయి అంటే మీరు పాడుతున్నారని తెలిసి మీ అబ్బాయి రాయడం స్టార్ట్ చేశారు పాటలు. మీ అబ్బాయి రాయక ముందు మీరు అంటే పాటలు ఎట్లా పాడేవారు? ఎక్కడి నుంచి తీసుకునే పాటలు? అంటే అమ్మా, ఇప్పుడు కొంతమంది ఉంటారు గాయకులు రచనలు చేసేవాళ్ళు, వాళ్ళ పాటలు మనకు అప్పుడు క్యాసెట్లు ఉండేవి, క్యాసెట్లు, సీడీలు. అవి తెచ్చుకొని వాటిల్లో నచ్చిన పాటలన్నీ కొన్ని తీసుకొని ఆ పాటల్ని రిహార్సల్ చేయించి మా ఆర్కెస్ట్రా ద్వారా వాళ్ళు పాడిన పాటలే పాడుతూ ఉండేవాడు. నా సొంతంగా ఉండేవి కాదు, ఎవరో వాళ్ళందరూ పాడిన పాటలు రిహార్సల్ చేయించి ఆ పాటలు పాడుతూ ఉండేవాడిని. వాటికి మనం పాడేదన్నా వీడియో తీసుకోవాలంటే క్లైములు పట్టడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. ఇక తర్వాత మా పాటలు వచ్చిన తర్వాత వాళ్ళ ఎవరన్నా అడిగితే, ఇదిగో ఈ పాట బాగుంది స్వామి పాడమంటే పాడటం, లేకపోతే మన పాటలు మనం పాడుకోవటం, అట్టా చేస్తా ఉన్నా. అందరి పాటలు ఇప్పటికీ పాడతా నేను. ఇప్పటికీ పాడతారు? నాయే పాడాలని రూల్ అయితే లేదు. సో ఏ పాట అయినా సరే, ఏ పాట బ్రహ్మాండంగా ఉంది, హృదయాలకు హత్తుకుంటుందని ఎవరు పాడిందైనా, నాకన్నా చిన్నవాడైనా పెద్దవాడైనా, అందరి జనంకి నచ్చిన పాటలు మనం అందించటమే నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఇంటర్ చదువుకున్నారు, ఇప్పుడు చూసుకుంటే 10th చదువుకున్నా కూడా జాబ్స్ చేస్తున్నారు. మరి మీరు ఎందుకు అంటే జాబ్స్కి వెళ్ళకుండా ఏదైనా ట్రై చేయకుండా ఆటో చేశానమ్మా? ట్రై చేసేటప్పుడు
ఇంటర్లో ఉన్నప్పుడు కానిస్టేబుల్ ట్రైన్ కోసం వచ్చా, ఆహా, ఓకే. సెలక్షన్ కోసం ఉమ్, గుంటూరు వచ్చా. ఉమ్, అప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. ఉమ్. వచ్చా, ఎత్తు సరిపోలేదన్నారు. నాకన్నా పొట్టోళ్ళకి ఇచ్చారు. అదేందన్నట్టు? అమ్మ చేతిలో డబ్బులు లేవు. ఓకే, వాళ్ళు డబ్బు పెట్టారు, మీరు పెట్టలేదు. అది అప్పుడు డబ్బులన్న ఆలోచన కూడా లేదు మనకు. ఉమ్, ఆ తర్వాత బస్ కండక్టర్ పోస్టులు పడినంటే వాటికి వెళ్ళా, ఉమ్, ట్రై చేసి ఉమ్, ఊరుకున్నా. ఉమ్, ఇక తర్వాత ఒక పంచాయతీలో బిల్ కలెక్టర్ పోస్ట్ ఇప్పిస్తానని అన్నారు. ఉమ్, ఇప్పిస్తానంటే దానికి వెళ్తే దానికి పోటీ వచ్చేసరికి ఉమ్, స్వీపర్ పోస్ట్ ఇచ్చారు. ఉమ్, అది పాపం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన తర్వాత వాళ్ళు పార్టీలు గొడవలు పడి ఉమ్, ఆ ఉన్నది కూడా పీకేశారు. ఉమ్, ఇక ఆ తర్వాత రిక్షా దొక్కా. ఉమ్. ఆ రిక్షా నుంచి ఆటోలోకి వచ్చా. ఓకే. అట్లా ప్రయాణం మొదలవటం. సో ఈ ఆటో కావాలని వచ్చింది కాదు, దాని కావాలని అంతటా అదే కాదు. వచ్చింది. దాని అంతా అదే. ఈ సక్సెస్ కూడా మీరు. అది ఆ ఫస్ట్ ఆటో కూడా కొనుక్కునే స్తోమత లేదమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఫ్రీగా. ఆహా, ఓకే. అప్పుడేదో స్కీమ్లో ఉమ్, గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఇచ్చారు. ఉమ్, దాన్ని ఏదో 1000 రూపాయలు 1500 అట్లా కట్టమన్నారు. ఓకే. సరే అది కూడా ఒక నెల కట్టకపోవడం ఉమ్, అప్పుడున్న పరిస్థితులే. ఉమ్, తర్వాత ఆయన ఆటో ఇచ్చాడు. ఉమ్, ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసేశారు. పాప ఓకే. దేవుడి దయ వల్ల అందరి వల్ల మేలే జరిగింది. అంటే మీరు ఆటో ఫస్ట్ ఏమో ప్యాసింజర్స్ ఎక్కించుకున్నాను, దాని తర్వాత ఏదైనా కొన్ని అనౌన్స్మెంట్స్ లాగా చేశానన్నారు కదా, అంటే అది ఎలా ఉండేదండి? అనౌన్స్మెంట్ అంటే ఎలాంటివి చేసేవాళ్ళు? అనౌన్స్మెంట్ అంటే ఇప్పుడు గుడి ప్రతిష్టలు ఉంటాయమ్మా. ఉమ్, తర్వాత కూటాలు ఉంటాయి. ఉమ్, తర్వాత బిర్యానీ పాయింట్లు ఓపెనింగ్స్ ఉంటాయి. ఉమ్. కొన్ని జనరల్ స్టోర్లు, అంటే ఫ్యాన్సీ మీ స్టోర్లు. దగ్గర ఏదైతే జరుగుతుందో అది మీరు అనౌన్స్ అక్కడ ఆ చేసేవాళ్ళు? మండలంలో ఓకే. వాళ్ళు అడుగుతారు. వాళ్ళు మీటర్ పేపర్ మీద రాసిస్తారు. ఉమ్, దాన్ని మనం వాయిస్ చేసుకోవటం. ఉమ్, దానికి ఏదైనా రింగ్ టోన్ యాడ్ చేసి ఇక మైక్ పెట్టుకుని మైకు మాదే, ఉమ్. ఆటో మాదే, తోలేది మేమే. కంటిన్యూస్ గా చెప్పేవాళ్ళు అట్లనే? కంటిన్యూస్ అంటే ఇప్పుడు 1 నిమిషంన్నర చెప్తాం, ఇక అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ రికార్డింగ్ చేసుకునేవాళ్ళు. రికార్డింగ్ చేసుకొని పెన్ డ్రైవ్లు వేసుకొని పెట్టేస్తాం. ఓకే. ఇక అదే మండలం మొత్తం, మా మండలం 38 గ్రామాలు ఉంటాయి. ఉమ్, ఆ గ్రామాలు మొత్తం తిరిగి వస్తాం. తిరిగి వస్తే కొంతమంది సబ్జెక్ట్ని బట్టి 1300 ఇచ్చేవాళ్ళు ఉంటారు, 1500 ఇచ్చేవాళ్ళు ఉంటారు, అట్లా ఉంటారు. అంటే రోజుకింత అని. ఓకే. ఫస్ట్ చెప్పింది మీకు గుర్తుందా మరి? ఫస్ట్ అంటే ఇది చాలా చెప్పాను. చాలా చెప్పారు. సో అందులో నుంచి ఇప్పుడు ఒకసారి ఒకటి చెప్తారా మాకు? అనౌన్స్మెంట్ అంటే అయ్యప్ప సాంగ్ చేసి చెప్పనమ్మా. ఓకే, చెప్పు. భక్త మహాశీలకు మనవి, మన కర్లపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో మండల కాలం అనగా 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున దీక్షాపరులు భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు హరిహరసుతుడు అయ్యప్ప స్వామివారి యొక్క కరుణకు పాత్రలు కావలసిందిగా మరీ కోరుతున్నాం. ఇట్లు అయ్యప్ప స్వామి సేవా సంఘం కర్లపాలెం. అట్లా ఉంటుంది. సో ఇది మళ్ళీ మీరే చెప్పేవాళ్ళు. మరి ఇంత మంచిగా వాయిస్ ఉన్నది, సో అంటే డైలాగ్ కూడా చెప్పగలుగుతున్నారు, అది కూడా బ్రేక్ లేకుండా చెప్తున్నారు. ఏదైనా సినిమాలలో ట్రై చేశారా మరి డబ్బింగ్ చెప్పడానికి? నేను ఎవరికి తెలుసు అమ్మా, ఇప్పుడు తెలిసాను కానీ. అంటే ఇప్పుడు తెలియక ముందు ఫస్ట్ ఏమైనా అంతకుముందు ఇటు హైదరాబాద్లో రావడానికి అసలు హైదరాబాద్ నాకు అసలు తెలియదమ్మా. ఈ పార్ట్ హిట్ అయిందాక హైదరాబాద్ అంటే అందరి ద్రాక్ష పండుగ నేను అనుకునేవాడిని, ఈ జీవితాన్ని చూస్తామని. ఈ రక్కుల తిలక వచ్చిన తర్వాత అన్ని ఏరియాలు తిరిగేశాను నేను. మొత్తం హైదరాబాద్, శ్రీరాముడి దయ వల్ల హైదరాబాద్ ప్రతిదీ చూసా. అయితే నేను పాడతాను ఇట్లా చెప్తానన్న సంగతి జనానికి తెలీదు. ఈ రఘుకుల తిలక పాట ఎప్పుడైతే వచ్చిందో అసలు ఆ పాట వచ్చిన తర్వాత కూడా నేను తెలియదు. పాట అయితే అందరికి వెళ్ళిపోయింది, నా ఫేస్ తెలియదు ఎవరికి, మా ఊర్లో వాళ్ళకే తెలియదు. ఎప్పుడైతే ఈ ఛానల్లో నేను ఇంటర్వ్యూలు ఇవ్వటం మొదలుపెట్టానో ఈ ఫేస్ కనపడుతుందో, స్వామి నువ్వు పాడింది అని వచ్చి ప్రతి వాళ్ళు మెచ్చుకుంటాం మొదలుపెట్టారు. అయితే మెచ్చుకోవటం అంటే హిందువులే కాదు, క్రైస్తవులు, ముస్లిమ్స్, మత. నేను చూసాను ఒక మీ సాంగ్స్ కి కామెంట్స్ చూసాను, ఒక మీ క్రిస్టియన్ అంట. సో సాంగ్ వింటుంటే అసలు నేనే షాక్ అయినా, ఏంటి క్రిస్టియన్స్ కూడా సాంగ్ కి అంత అట్రాక్ట్ అయ్యారా, అంత ఇష్టపడుతున్నారా అనేసి. అసలు క్రిస్టియన్ ముస్లిం అని లేదమ్మా, అసలు అది ఒక వ్యసనం అయిపోయింది ఆ పాట. అవునండి. ఇప్పుడు వినకుండా ఉండలేకపోతున్నారు వాళ్ళు. ఒక్కసారి వింటే తనివి తీరదు అది. ఇని 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 అసలు ప్రతి ఒక్కరు కూడా అమ్మా. మరి ఈ సాంగ్ హిట్ అయిన తర్వాత మీకు చాలా మంది కాల్ చేశారని చెప్పారు కదా, సో ఎవరైనా ఫస్ట్ కాల్ చేసి అంటే మా మూవీలో ఛాన్స్ ఉంది పాడిపిస్తామని ఫస్ట్ మీకు ఎవరు కాల్ చేశారు? ఫస్ట్ అంటే నాగబాబు గారు, పిఏ గారు చేశారమ్మా.
వాళ్ళు ఛానల్లో ఇంటర్వ్యూ అన్నారు, ఆయన పర్సనల్గా కలిసి మాట్లాడాడు. ఓకే. మొదటగా చెప్పింది చరణ్ అర్జున్ గారు, విమానం సినిమా మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఇందులో పాట ఉంది, వినాయకుడి పాట, ఆ పాట మీరు పాడాలని చెప్పి ఆ స్టూడియోకి రమ్మంటే వెళ్ళాను. ఆ నిర్మాత డైరెక్టర్ చేత ఓకే చేయించాడు. ఇక ఆ పాట కూడా ఇప్పుడు రీ రికార్డింగ్ జరుగుతుంటే ఇంకా పాడలా, ఒక పల్లవ పాడి వెళ్ళాను ఆ రోజున, మళ్ళీ వెళ్ళి పాడాలి. చేయించారు. తర్వాత కోన వెంకట గారు చెప్పారు రమ్మని, ఇక వెళ్తే చూడాలి మరి ఏం పాటలని. ఇప్పుడు ఆ పల్లవి ఒకసారి మా కోసం వినిపిస్తారా? ఏ గన గన గజనన గల్లీ గల్లీ నీ కీర్తన, ఏ జన జన జగాపన నీ జెండలే మా గుండెన, ఇక సందేలమేమంత గుంపవుతాము నీకు సందాలు దండిగా పోగేస్తాము, దూల్పేటకు మేమంత పోయొచ్చినం ధూమ్ధాముగా నిన్నే తోల్కొచ్చినం, తెగసిందేసినం పొగ మందేసినం 9 పనులన్నీ బంద్ జై బోలో శ్రీ గణేశుకి పూల్దాలో అన్న విఘ్నేశుకి. ఇది ఆ పాట. ఓకే, చాలా బాగుంది. ఈ పాటలో మన తెలంగాణ యాస ఉంది. అవునవును. ఇప్పుడు మరి మీకు ఆంధ్రకి తెలంగాణకి ఎలా మేనేజ్ చేశారు మరి? ఏముండదమ్మా, ఒక్కసారి వింటే ఏ యాసన పాడేస్తాం. కళాకారులకు ఉండే గొప్పతనం ఏంటంటే నువ్వు ఏ స్లాంగ్ అయినా మనకు పాట నచ్చితే ఆ స్లాంగ్లో ఎంచేపు పట్టిద్ది. ఈ మాట అడిగాడు ఆయన, చరణ్ అర్జున్ గారు, బాబాయ్ నువ్వు మామూలుగా ఏపీలో లాగే పాడతావా, ఈ స్లాంగ్ అయినా పాడతావు అన్నాడు. ఏ స్లాంగ్ అయినా పాడతానయ్యా అన్న, పాడతా. ఓకే. మరి ఇప్పుడు మీరు పాడిన సాంగ్ ఏమో ఒకటే టేక్లో అయిపోయింది, మరి ఇది ఎన్ని టేక్స్ తీసుకున్నారు? ఇది ఇంకా పాడలేదు కమ్మా. మొన్న రికార్డింగ్ పల్లవి పల్లవి బాగానే పాడేసా, సింగిల్ టేకింగ్ కాదులే కానీ, ఎందుకంటే ఈ రికార్డింగ్ పర్పస్ అప్పుడు మనం పాడిన, ఇప్పుడు ఈ రక్కుల తిలక పాడినప్పుడు ఇన్ని నియమాలు నిబంధనలు చూసుకోలే నేను. ఈ సినీ పరంగా వచ్చే కాడికి చాలా కండిషన్లు ఉంటాయి. వాళ్ళు టెంపోలు చూస్తారు, రాగం చూస్తారు, శృతి ఇవన్నీ చూస్తారు కదా, వాళ్ళకు అనుగుణంగా వచ్చేంత వరకు పాడిస్తూనే ఉంటారు. మళ్ళీ ఫీల్ అయి పాడాలి. ఇప్పుడు అక్కడ తెర మీద ఏం జరుగుతుందో దాన్ని ఇక్కడ ఈయన ఫీల్ అయితేనే అక్కడ అది కనపడుద్ది. ఇన్ని ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మీది ప్రోమో వచ్చింది, అండ్ ఎపిసోడ్ కూడా రీసెంట్ గా రాబోతుంది. సో కాల్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మరి? చాలా ఆనందపడ్డానమ్మా. నేను అనుకున్నా, మా వాళ్ళు అనేవాళ్ళు అనమాట, రక్కుల తిలక ఇంత ప్రపంచం వెళ్ళింది, శ్రీదేవి డ్రామా కంపెనీలో కనుక పాడితే ఇంకా ఎక్కువ మందికి నువ్వు తెలుస్తావు అని చెప్పారు. అనుకున్నట్టే జరిగింది. అయితే మన టీవీ ఛానళ్ళు అయినా ఏదైనా నేను ఎవరిని అడగనమ్మా, ఎందుకంటే ఫస్ట్లో కొంతమంది పెద్ద ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్లో గనక అవకాశం వస్తే నువ్వు అందరికి తెలుస్తావు అనేవాళ్ళు. వాళ్ళని మనం అడగకూడదు, వాళ్ళకి తెలిసిన రోజు వాళ్ళే పిలుస్తారని నమ్ముతా నేను అసలు. అట్లాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా అందరు అంటున్నారు, సరే ఎప్పుడొకప్పుడు భగవంతుడు ఇన్ని ఇచ్చినోడు, ప్రతి నా జీవితంలో ప్రతి టర్నింగ్ శ్రీరాముడు ఏదో చేస్తానే వచ్చాడు, ఇది కూడా ఇస్తాడేమో, వెయిట్ అండ్ సీ అని ఆగిపోయాను. తర్వాత డైరెక్టర్ గారు ఫోన్ చేశాడు, మల్లిమాల డైరెక్టర్ గారు, అయ్యా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాము, పలాని 29వ తారీఖు ఎపిసోడ్ ఉంది, మీకు సెకండ్ ఎపిసోడ్ రావాలని చెప్పారు. సరే వస్తానండి అన్న, మా మనసులో ఉంది అది, వస్తానని చెప్పా. తర్వాత ఇంకొక ఆయన ఫోన్ చేసి శ్రీదేవి డ్రామా కంపెనీకి రావాలని ఫోన్ చేశాడు. ఒకళ్ళకి తెలియకుండా ముగ్గురు ఫోన్ చేశారు. ఏంది నేను చెప్పేశానే, మళ్ళీ వీళ్ళు చేస్తున్నాను. తర్వాత స్టూడియోకి వెళ్ళిన తర్వాత అడిగితే ఒక ఆయన సొంతంగా ఫోన్ చేశాడు, ఒక ఆయన వాళ్ళ డైరెక్టర్ చెబితే చేశాడు, ఒక ఆయన ఐపురాది గారు చెప్తే చేశారు. అందరు చెప్పింది దాని గురించే. అట్లా ఎపిసోడ్ చేసామమ్మా, బాగా వచ్చింది. 22వ తేదీ ఆదివారం అనిపించింది మరి? అంటే నార్మల్ స్టేజ్ మీద పాడినప్పుడు, జనాలలో పాడినప్పటికంటే, సో అంత పెద్ద స్టేజ్ మీద మీరు టీవీలో కనిపిస్తారు అని మీకు ఎలా అనిపించింది అప్పుడు పాడినప్పుడు? చాలా ఆనందం అమ్మా, ఎందుకంటే ఈ భక్తి అనేది రెస్పెక్ట్గా ఉండేది. నేను ఇంతవరకు ఇంత పాడగలిగి ఉండి కూడా ఎక్కడన్నా పెళ్ళిళ్ళకి పాడమన్నారు, వీటికి పాడమన్నారు, నేను ఎప్పుడు పాడలేదు. దీనికి ఉండే రెస్పెక్ట్ వేరు, వాటికి ఉండే రెస్పెక్ట్ వేరు. అది బతుకు తెరువు, అది ఇది గౌరవప్రదమైనటువంటిది. అయితే చూడండి, ఇంతకన్నా మంచి పాటలు ఎన్నో హిట్ అయ్యి కొన్ని 100 మిలియన్లు వచ్చిన పాటలు ఉన్నాయి, కానీ దీనికి వచ్చినంత గౌరవం దేనికి రాల. చూడండి, ఒక శ్రీరాముడు తర్వాత ఒక భగవంతుడు భక్తుడు, ఈయన ఏదో రామదాస్ అన్నట్టుగా
ప్రతి వాళ్ళు సన్మానించడం, దేవుడిగా చూడటం, కామెంట్లు పెట్టడం, అంత రెస్పెక్ట్ వచ్చింది ఈ పాటకి. ఓకే. అది భగవంతుల్లో ఉన్న గొప్పతనం అనమాట. కొన్ని లలాయి పాటలు ఉంటాయి, అవి ఎట్టగా పోతాయి, అవునవును. మనీ పరంగా బాగుంటాయి, గౌరవంగా ఉండవు. ఇది గౌరవంతో కూడినటువంటిది. అది స్వకార్యం స్వామి కార్యం రెండూ జరిగిపోతాయి ఈ పాటలో. అవునండి. ఇప్పుడు మీది ఏ సాంగ్ చూసుకున్నా కానీ దేవునికి సంబంధించి ఉంది. అవునమ్మా. అయ్యప్ప కానివ్వండి, రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, ఇలా దేవుని పాటలు ఉన్నాయి. సో దేవుని పాటలు కాకుండా వేరే పాటలు ఎప్పుడన్నా పాడారా? అలా ఛాన్స్ ఏమైనా ఉందా పాడే ఛాన్స్? పాడే ఛాన్స్ అయితే నేను ఇంతవరకు పాడలేదమ్మా. ఒక్క పాట మాత్రం, అన్ని పాటలు ఇదివరకు పాడే ఉన్నా నా చిన్నప్పుడు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి పాట మాత్రం ఒకటి మనసులో అట్టు ఉండిపోయింది. ఇది అదేం సినిమా, సుస్వాగతంలో. ఆ పాట ఎవరన్నా అడిగితే మాత్రం అది పాడుతూ ఉండేవాడిని ఒక చరణం. ఓకే. అయితే ఇప్పుడు వాడండి మాకు. ఎండమావిలో ఎంత ఎతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న శతడి ఆవిరి అవుతున్నా, ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆజుకి ఇవ్వమ్మా, నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం, ఎదర ఉంది నడిరే అన్నది ఈ సంధ్యా సమయం, ఏ క్షణాన ఎలాగ మారును ప్రేమించే హృదయం, ఆలయానారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నికణం, ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం. ఈ పాట మీకు చాలా ఇష్టం అనుకుంటా, మీరు పాడే విధానం చూస్తేనే అర్థమవుతుంది. సో చాలా ఇష్టంగా. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమా అండి మీకు? ఇష్టమేనమ్మా. ఇప్పుడు ఇప్పుడు సినిమా పరంగా అయితే మహేష్ బాబమ్మ, ఇక అందులో సందేహం లేదు. కృష్ణ నుంచి అప్పటి వరకు మా అబ్బాయి అని ఇదే. ఈ రాజకీయ పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ అంటే ఆయన విధానాలను బాగా నచ్చుతాయి. ఎందుకంటే మరీ మొన్న ఈ మధ్య నుంచి ఇంకా బాగా నచ్చేసాడు ఆయన. ఎప్పుడైతే ఓట్ల రాజకీయం చేయకుండా సనాతన ధర్మం గురించి నేను పోరాడతానని చెప్పాడో, నేను కూడా హిందువుని కాబట్టి ఆయన అంటే అంత ఇష్టం పెరిగింది. అది ఇప్పుడు కొంతమంది ఓట్ల కోసం ఉన్న కడుపులో ఉన్న బయటపడరు, ఆయన బయటపడ్డాడు. వస్తే లేతలేదు, నేను హిందువుని కాబట్టే హిందూ తత్వం గురించి పోరాడే వాళ్ళు ఎవరైనా వాళ్ళ వెంట నేను ఉంటానమ్మా. నా పాటలు కూడా అట్లాగే ఉంటాయి. అది అయితే నా ధర్మాన్ని నేను గౌరవిస్తా, పక్క ధర్మాలను కూడా నా ధర్మాన్ని పాటిస్తా, వాళ్ళని గౌరవిస్తా. ఇప్పుడు చరణ్ అర్జున్ గారు సాంగ్ పాడమన్నారు, అది కూడా దేవుని పాటనే. మళ్ళీ అట్లా దేవుని పాట కాకుండా ఏదైనా సినిమాలో ఛాన్స్ వచ్చి పాడండి అంటే పాడతారా మీరు? ఏ పాటని పాడతాను. ఇంకా ఇప్పుడు దేవుడిది కూడా భావోద్వేగాలు ఉంటాయి ఏ పాటల్లోనైనా. ఇప్పుడు ఆ సన్నివేశానికి తగ్గట్టు పాడటమే. నేను ఇంకా సాడ్ సాంగ్స్, లవ్ సాంగ్స్ ఇట్లాంటివి చాలా బాగా పాడతానమ్మా. కాకపోతే అవకాశం వస్తే, ఒక్క అవకాశం వస్తే అప్పుడు. ఓకే. సో అవి కూడా చాలా బాగా పాడతారు. బ్రహ్మాండంగా పాడతానమ్మా. సరే, మీకు నచ్చిన సాంగ్ ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తున్నారో, ఇన్ కేస్ ఎవరైనా డైరెక్టర్స్, సింగర్స్ ఎవరైనా చూస్తే, ఓకే సో కొండల స్వామి దేవుని పాటలే కాకుండా సో ఏ పాట అయినా పాడతాడో ఒక ఛాన్స్ ఇద్దాం అనుకునేటట్టు ఇప్పుడు మీరు ఒక సాంగ్ పాడాలి వాళ్ళ కోసం. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా, ఉండి లేక ఉన్నది నువ్వే ఉన్నా కూడా లేనిది నేనే, నా ఆశల అడి ఆశల రూపం నీవే, దూరాన ఉన్నా నా తోడు నీవే, నీ దగ్గరున్నా నీ నీడ నాదే, నాదన్నదంతా నీదే నీదే. చాలా బాగా పాడారు. సో దేవుడి సాంగ్సే కాకుండా మూవీ సాంగ్స్ కూడా ఏదైనా పాడగలుగుతారు అయితే. ఓకే అండి. సో అండ్ ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే కొన్ని సాంగ్స్ వస్తున్నాయి.
సో అది ఎలా ఉన్నా సరే జనాలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అందులోనూ దేవుని సాంగ్‌ని ఇంత రిసీవ్ చేసుకున్నారు, ఇంత ఇష్టపడుతున్నారు. అండ్ మనకి కార్తిక్ గారు డాన్స్ చేయడం వల్ల ఇంత పెద్ద హిట్ అయింది. మరి కార్తిక్ గారిని కలిసే ఛాన్స్ ఏమైనా చేశారా? రాలేదమ్మా. అయితే ఆ మార్గం దొరకలేదు. ఎవరన్నా చాలా మందిని అడుగుతున్నా. ఎందుకంటే ఒక కార్యానికి ఓ ఒకతను ఉండాలి. ఇప్పుడు చూడండి, రామాయణం జరిగిందనటానికి మధ్యలో కారణం ఆంజనేయుడు. హ్మ్. ఆయన ఉంటేనే అది జరిగింది. మరి ఈ పాట ఇంతకుముందు మామూలుగా వెళ్తుంది. మరి కార్తీక్ గారి రీల్ వచ్చిన తర్వాత ఇంకా తర్వాత అందరికి వచ్చేసింది. ఏదైనా ముందు ఆయన రీల్ వచ్చింది కాబట్టి ఆయన వల్ల ఈ పాటకి ఒక అంగు వచ్చింది, ప్రపంచానికి తెలిసింది. మరి నేను అనుకుంటా ఈ పాట ఆయనకు కూడా తెలిసే ఉంటుంది, తెలుగులో ఇంత అయింది మన రీల్ అని. హ్మ్. కాకపోతే ఎప్పుడన్నా కబురు వస్తుందేమో, లేకపోతే ఆయన కలిసే మార్గం తెలియక కబురు అంటున్నా నేను. హ్మ్. లేదు, ఒకవేళ తెలిసి అయ్యా కార్తీక్ గారు రావాలంటే వెళ్ళి చూసి ఆయన కృతజ్ఞతలు చెప్పాలని మనసులో ఉంది. ఓకే. కానీ మనం అక్కడ దాకా వెళ్ళగలుగుతామా అని మరి వెయిట్ చూడాలి. మరి శ్రీరామచంద్రుడికి కూడా చెప్పా, స్వామి ఆయన ఈ మహత్కర కార్యానికి ఆయన తోడ్పడ్డాడు, హ్మ్. ఒక్కసారి పిలిచేటట్టు చేయమని. వినపడిందో లేదో ఆయన అది చెప్పుకుంటారైతే శ్రీరామ్ అనుకుంటున్నా నేను. ఓకే. ఎప్పుడో వస్తుంది అది కూడా. మేము ఒకటి విన్నాం, మీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా దేవునికే చెప్పుకుంటారట. ఎందుకలా మరి? అలా అంటమ్మా, ఒక విషయం ఏంటంటే నాకు మొదటి నుంచి ఇది ఒక అలవాటమ్మా. ఆయన వింటున్నాడా వింటలేదనేది నాకు వింటున్నాడని అనుకుంటా. ఓకే. నా కష్టం రాంగులోనే స్నానం చేయటం, బట్టలు వేసుకోవటం, ఆడికెళ్ళి కూర్చోవటం. బాగా కష్టం అనుకో, కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని మరి భగవంతుడిని ఏడుకునేటప్పుడు జాలిగా, అవతల వాడి మనసు కరగాలంటే మనం ఎంత జాలిగా వేడుకోవాలా, అట్లాగే ఏడుస్తా మొరబెట్టుకునేవాడిని. నాకేదైనా సమస్య వస్తే, స్వామి ఇది సమస్య అంటే ఆటోమేటిక్గా తీరిపోయాయమ్మా అది ఏదో రూపాన. అది ఇప్పటికీ కూడా అదే కంటిన్యూ అవుతుంది. అట్లాగే నమ్మే నేను. ఆయనకే చెప్తాను, మనుషులకు చెప్పి ప్రయోజనం లేదు. నన్ను అడిగితే సానుభూతి చూపించకపోగా అనుకుంటారు వాళ్ళు. భగవంతుడు అట్ట అనలేడు. అందుకనే ఆయనకే చెప్తాను నేను. ఓకే. ఎందుకు కొండల స్వామి గారికి ఏం ప్రాబ్లం ఉందని దేవుని దగ్గర అంతగానం ఏడుస్తున్నారు? అంటే ఎక్కడ చూసుకున్నా కొంచెం మంచిగానే ఉన్నది కదా లైఫ్. ప్రాబ్లం అంటే మామూలు ప్రాబ్లం. మా పేరైతే బోల్డ్ అంత ఉంది, మరి ఆర్థికంగా కూడా ఉండాలిగమ్మా. నేను ఆటో తోలేవాడిని, ఎంత సంపాదించి ఉంటాను నేను. మరి కుటుంబం, నేను, నా భార్య, నాకు 2 పిల్లలు, మరి మా అబ్బాయికి 3 ఆడపిల్లలు, అమ్మాయికి 2 ఆడపిల్లలు. మరి ఇంత ఈ సంసారం లాక్కు రావాలా, మరి ఇప్పుడుండే ఖర్చులు, వీళ్ళకుండే కోరికలు. ఇప్పుడు పేరు పెరిగే కొన్ని కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అంతకుముందు మామూలు కొండల స్వామి అనుకోండి, కొండల స్వామి ఇప్పుడు సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకి డిగ్నిటీ ఉండాలా, ఖర్చులు పెరుగుతాయి. అట్లా ఉంటుందమ్మా. పేరు పెరిగే కొంది ఇవన్నీ యాడ్ నుంచి వస్తాయి. ఇప్పుడు చాలామంది సన్మానాలు చేస్తున్నారు నాకు. ఆ వీడియోలో చూసే మా వాళ్ళు ఏమనుకుంటారంటే, మా ఊరోళ్ళు వెళ్తున్నాడు శాలువ గప్పి ఏదో ఇచ్చుంటారు అనుకుంటున్నారు. శాలువనే ఇచ్చారన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఏం లేదు, చాలానే. కాకపోతే ఏంటంటే ఎవరో మనసులో కలిగిన వాళ్ళు, ఇవి ఇతను చూస్తే ఆటో నడుపుకునేవాళ్ళని ఆర్థికంగా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో, నాకైతే తెలియదు. ఇప్పుడు వరకు అట్టండి సార్. ఇప్పుడు నాగబాబు గారు ఉన్నారు, కవర్లో పెట్టి 10,000 రూపాయలు తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన. ఫైట్ మాస్టర్ రామలక్ష్మణులు ఉన్నారు, అయ్యా ఉత్త చేతులు తేలటం ఎందుకు, 5,000 తీసుకోమని ఇచ్చారు. అట్లా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు మీ లైఫ్లో చూసుకుంటే మీరు చదువుకున్నారు, ఇంటర్ వరకు చదువుకున్నారు, జాబ్ కోసం ట్రై చేశారు, కానీ ఎక్కడ జాబ్ రాలేదు. సో రిక్షా, ఆటో ఇదంతా జర్నీ మీరు చూసారు. ఆటో జర్నీ కూడా ఎలా ఉంటుందో మీరు చూసారు. మీ బాబుని కూడా చదివిపించి సో మళ్ళీ ఆటో వైపే ఎందుకు తీసుకొచ్చారు మరి? అంటే నా దగ్గరే ఉంటాడని స్వార్థం అమ్మా. ఎందుకంటే ఏనండి అమ్మా, మా అబ్బాయికి స్నేహితులు లేరు ఇప్పటికి. నేనే స్నేహితుడు. సినిమాకి వెళ్ళాలన్నా నా అంటే వస్తాడు, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ఊరు వెళ్ళాలన్నా ఎప్పుడు నా అంటే ఉంటాడు. నేనున్న చోట మా వాడు ఉంటాడు అనమాట. అయితే చిన్నప్పటి నుంచి నేను దగ్గర పెట్టుకుని గురువులాగా మన పరిస్థితి ఇదయ్యా, లోకం ఇది, ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పుకోగలిగా. ఈరోజు మా అబ్బాయి ఉద్యోగం చేయటం లేదానికి ఉద్యోగం కన్నా కూడా ఎక్కువ భావాలు కలిగినోడు. నా ఎదుగుదలలో కారణం మా అబ్బాయి, నాకెనకుండా నడిపించేది మా అబ్బాయి. ఈ రోజున సమాజంలో ఎంత బాగా గౌరవంగా ఉంటాడు. అక్కడ కూడా పుడితే ఇట్లాంటి కొడుకు పుట్టాలని అనుకునేంతగా పెంచా. ఉద్యోగం ఏముందమ్మా, 20 ఏళ్ళు దాటిన తర్వాత ఎంపట పెళ్లి చేశా మా అబ్బాయికి. ఏంది పిల్లోడికి చేస్తున్నావు అన్నాడు. పిల్లోడికే చేయాలని చెప్పా. ఎందుకు చెప్పానంటే
బరువు బాధ్యతలు తెలియాలి. వాడు ఎదిగే కొంది పిల్లలకి ఏమవుతుందంటే ఇప్పుడున్న టెక్నాలజీ మార్పు వంకరగా ఉందమ్మా ఇదంతా. అది సరి చేయాలంటే మనలాంటి పేదోళ్ళ వల్ల కాదు. పిల్లడు ఫస్ట్ నుంచి ఉన్నాడు, ఇప్పుడు చక్కగా బ్రహ్మాండంగా భార్య భర్తలు పిల్లలు సంసారం ఏం తీసుకోవాలి, ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాడు మావాడు. ఓకే. మరి ఎప్పుడు అనిపించలేదు, ఇప్పుడు 3 పిల్లలు అంటున్నారు, అంటే అది కూడా ఆడపిల్లలు. చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదా, వారసుడు రావాలి, అబ్బాయి ఉండాలి, అట్లా ఇట్లా. అనుకోనే ఇప్పుడు ఎటు 3 చూసినా అమ్మాయికి ఆడపిల్లలు ఉన్నారు, సో అబ్బాయికి ఆడపిల్లలే. మీకు ఎప్పుడు అనిపించలేదా మరి? ఎందుకు అనిపించలేదమ్మా, 3వ అమ్మాయి అట్లా అనిపించిన అమ్మాయి. ఓకే. 2 పుట్టిన తర్వాత 3 అబ్బాయి పుడతాడు. మాకు అబ్బాయి ఇది ఇట్లా నేను చెప్పాకమ్మా, నాకు ఉద్యోగాలు ఇటు మీద నమ్మకాలు లేవు. నేను అయ్యప్ప స్వామికి సేవ చేశా. తర్వాత మా అబ్బాయి వచ్చాడు, సేవ చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. వాడికి కూడా ఒక అబ్బాయి వచ్చి ఆ అయ్యప్ప స్వామి నామం మా ఇంట్లో ఎప్పుడు వినపడాలనేది కోరిక. ఓకే. మరి భగవంతుడు ఏమనుకున్నాడో నాకు తెలియదు. ఎందుకంటే ఏమో ఆ పుట్టేవాడు ఈయన్ని తన్నేవాడు పుడతాడనేమో, ఏమో అమ్మాయికి పుట్టేసింది. ఇక అల్లుళ్ళు మంచోళ్ళు వస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే మనం బాగా చూస్తే అల్లుళ్ళు కూడా కొడుకులే, మనం బాగా చూస్తే. మనం బాగా చూడకపోతే వాళ్ళు బాగా చూడరు. అయితే మొత్తం బాగుందమ్మా, మా సంసారం బ్రహ్మాండం ఉంది. దేనికి ఇబ్బంది లేదు, తినటానికి ఇబ్బంది లేదు, గౌరవానికి ఇబ్బంది లేదు, అన్యోన్యతకు కూడా ఇబ్బంది లేదు. ఈ రోజుకి మా అబ్బాయి నా మాట చెబుతాడు, మా కోడలు మా భార్య అనుకూలంగా ఉండదు మా సంసారం. కనీసం ఎప్పుడు అడగలేదు ఒక్కసారైనా, నాన్న ఎందుకు నన్ను ఇక్కడే ఉంచేసావు, సో నీతో పాటు నేను ఆటో నడుపుతున్నాను, ఎప్పుడైనా వెళ్తాను జాబ్ చేయడానికి, అట్లా ఏం అడగలేదు మిమ్మల్ని? అడగలేదమ్మా, మనం చెప్పిందే చేస్తాడు. ఇది చేయాలనే చేసే అసలమ్మా మా వాడు టెక్నాలజీ మామూలు టెక్నాలజీ కాదమ్మా. అబ్బాయి రఘుకుల తిలక పాట చేసిన తర్వాత ఏదైనా పాట చేపిస్తామని అందుబాటులో లేకపోతే అప్పుడప్పుడు ఎక్విప్మెంట్స్ మొత్తం నా చేత అప్పు చేర్చుకొని రెయ్యింబౌళ్ళు ఏదైనా సందేహం వస్తే గూగుల్లో సెర్చ్ చేయటం, దానిపై సొల్యూషన్ చూసుకోవటం. అట్లా దసరా వచ్చేసరికి 8 పాటలు వాడు సొంతంగా చేయించాడు నా చేత. ఓకే. వదిలితే 8 పాటలు సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు మీరే ఒక ఛానల్ పెట్టేసుకొని స్టూడియో అక్కడే ఉందా, ఊర్లో ఉందా? ఊళ్ళో ఉందమ్మా, మా ఇంటి దగ్గర, మా ఇంట్లోనే స్టూడియో ఉంది. మా రూమ్లోనే చేస్తాం పాటలు. మావాడు టెక్నాలజీ బాగా వాడతాడు, ఎడిటింగ్లు ఇవన్నీ ఆడే చేస్తాడు. ఈ ఛానల్ ఇప్పుడు 1,40,000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు. ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారు, జనాలు వింటున్నారు, ఇదంతా మంచిగానే ఉన్నది. సో మీరు ఛానల్ క్రియేట్ చేయాలి, స్టూడియో పెట్టాలి అని ఎందుకు అనుకున్నారు మరి? అక్కడి వరకు ఓకే బాగానే ఉంది కదా, మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఇలా ఎందుకు అనిపించింది? మా అబ్బాయి నేను లైవ్లో పాడేటప్పుడు వీడియోలు తీసేవాడమ్మా, అవి గత్తరగా వచ్చేసే వీడియోలు ఆ శబ్దాలకి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత సెల్ ఫోన్లో అట్లాగే అప్లోడ్ చేసేవాడు, జనానికి తెలియాలి మా నాన్నని. తర్వాత ఐరిగ్గాని కూడా కొని ఆ ఫోన్కి తగిలిచ్చి పెట్టి తీసాడు. అట్లా ముందు నన్ను కొంతమంది తెలిసేటట్టు చేశాడు. అప్పుడు సొంతంగా ఛానల్ పెట్టి వాడే మానిటైజేషన్ చేయించి అన్నీ చేసి ఆ ఛానల్ మొత్తం ఆడే చూసుకుంటున్నాడు. అన్ని పనులు మా అబ్బాయి చేస్తాడు. సో మరి ఇప్పుడు ఛానల్ మీదే కాబట్టి సో ఎంతో కొంత డబ్బు వస్తుంది ఛానల్ నుంచి. డివోషనల్ అంటే ఒకటి ఉంటుందమ్మా, ఎప్పుడు చూడరా వాటిని, ఒక సీజన్. ఇప్పుడు శ్రావణ మాసాలని, ఆ కార్తీక మాసాలని, ఈ మాలలో వేసుకున్నప్పుడు అప్పుడు బాగా ఈ ఛానల్ కదులుతాయి. విడి రోజుల్లో దేవుడి పాటలు వినేంత తీరిక వరకు ఉంది. అసలు అందులో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ బ్రహ్మాండంగా వస్తుంటే నువ్వు మెట్రోలో చూసినా యాడ్ చూసినా పెట్టుకొని. మరి ఫోక్ సాంగ్స్ చేయాలనే మన ఐడియా ఉందా మీకు? సో చాలా ఇష్టపడుతున్నారు, ఇంటర్వ్యూ స్టార్ట్ కాక ముందు నుంచి కూడా మాట్లాడినప్పుడు ఫోక్ సాంగ్స్ గురించి అంటున్నారు. మా అబ్బాయి ఈ ఛానల్ కాకుండా ఇది డివోషనల్ ఛానల్ కదా, వేరే ఛానల్ పెట్టైనా ఆ ఫోక్ సాంగ్ చెయ్యాలని అంటున్నాడు, చేస్తాడంట. ఓకే. సో ఫోక్ సాంగ్స్ చేసే ఛాన్స్ చేస్తామండి. ఏమన్నా ట్రై చేస్తున్నారు ఇప్పటి నుంచే సాంగ్స్ రాసుకోవడం? ఆ పనిలోనే ఉన్నాడు. ఇంకో ఛానల్ పెట్టాలని చూస్తున్నా, వాయిస్ ఆఫ్ కొండల స్వామి అని. ఓకే. అంటే నాకు రామాయణం వీటన్నిటి మీద సబ్జెక్ట్ ఉంది, వాయిస్ని ఖాళీగా ఉండకూడదు నానని వాళ్ళ లోగో కూడా చేసి పెట్టాడు. ఓకే. కొన్ని చూసిన వాళ్ళే చూస్తారు, ఏదో సబ్జెక్ట్ తీసుకొని కాసేపు చెప్పటం, అట్లా చేద్దాం అనుకుంటున్నాం అమ్మా. ఓకే అండి. ఇప్పుడు మారుమూల పల్లెలో ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు తెలిసే కొండల స్వామిని, మరి పాట తెలిసింది, ఆయనలో ఉన్న సబ్జెక్ట్ కూడా తెలియాలనేది నా కోరిక. నేను కూడా
100 మంది వింటారు, 100 మంది మారలు, అందరూ ఒక్కళ్ళు మారతారు. అవునండి. ఆ ఒక్కటి చాలు జీవితానికి. సో, ఈ దేవుని మీద భక్తి చూస్తే అసలు మామూలుగా లేదు మీకు. అండ్ హిందువులం అని ఒక సాంగ్ గూడా పాడారు గదా! ఒకసారి అవునమ్మా. అది ఒక 2 లైన్స్ మా కోసం పాడండి. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమంతుని కాషాయ జెండాను ఇంటిపైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం. దమ్మున్న, ఏయ్ దమ్మున్న, అరే దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఇలా పల్లవి వచ్చింది. రాళ్లకు మొక్కేటి హిందువులవురా, ఆ రాళ్లతోనే కట్టినదే నీ గృహమూరా. ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, ఈడ ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా. చెట్టులకు మొక్కేటి హిందువులవురా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా. గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా. మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. ఛత్రపతి శివాజీ శంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాలు పూనించే శంకాలం. దమ్మున్నా, ఏయ్ దమ్మున్నా, ఇట్లా పెట్టం. నిజంగా మీరు పాడుతుంటే సో, తెలియకుండానే అదొక హ్యాపీనెస్ వస్తుంది వింటుంటే. అలానే వినాలనిపిస్తుంది. చాలా బావుంది సాంగ్. హిందువులకు గూడా ఒక మంచి సాంగ్ ఇచ్చారు. అవునమ్మా. అవునండి. సో, హిందువుల కోసం కానివ్వండి, చాలామంది హిందూ ధర్మాన్ని పక్కదారి తప్పిస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఇందాక మీరన్నట్టు మైకులు పట్టుకొని ఏదేదో చెప్తుంటారు. అండ్ మీరు గూడా కొన్ని అనౌన్స్‌మెంట్స్ చేశారన్నారు గదా! సో, ఇలాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? నేనేం చేయలేదమ్మా, నేను ఒకటే హ్మ్. చెప్తున్నా. శాంతం శాంతం, మంచితనం ఉండొచ్చు కానీ అతి హ్మ్. మంచితనం కూడా చెడుతో సమానం. హ్మ్. ఎప్పుడైనా మన ధర్మానికి గ్లాని ఏర్పడుతుందన్నప్పుడు దాన్ని ఖండించాల. హ్మ్. పానిండ్రా పానిండ్రా అంటే కొన్నాళ్ళకి ఇండియాలో హిందువులు ఉండేవాళ్ళని పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. అవునండి. ఎన్నో బాధలు పడి, ఎన్నో యుద్ధాలు చేసి, ఎన్నో ప్రయాసలు కోర్చి చివరికి హిందూ దేశాన్ని దీన్ని నిలబెట్టుకున్నారు. ఎన్ని దండయాత్రలు, హ్మ్. మహమ్మదీయులు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ పక్క వాళ్ళ పాలవుతుంటే కొంతమంది ఉగ్రవాదంతో, కొంతమంది మత మార్పులతో అవును. అలా చేస్తున్నప్పుడు ఇంకా శాంతమైంది. శాంతాలు తీసేయాలమ్మా. శాంతాల రోజులు పోయినాయి. అవి కాదు, ఒకటికి ఒకటి. ఇప్పుడు ఈ రోజున సోషల్ మీడియా వేదికగా వీళ్ళు పోరాటం చేయకపోతే హిందూ మతం అంతరించిపోద్ది. హ్మ్. ఇక్కడ లేనిదేంది చెప్తారు. దాని మీద కూడా రేపు ఇంకో పాట వదలబోతున్నాం. హ్మ్. ఇప్పుడు పై పేరు ఒకటి పిలిపించుకుంటారు, ఆధార్ కార్డులో పేరు మాత్రం హిందువులదే ఉంటుంది. అవును. మరి అది కూడా ఉండకూడదు కదా, దాని మీదే రాస్తున్నాం మేము. ఓకే. అది కూడా వెళ్తాము. మతం మారినా పేరెందుకు ఇప్పుడు మారతలేదన్నా? అన్నీ మారిపోవాలి కదమ్మా. హ్మ్. ఇప్పుడు ఇక్కడ దగ్గల డాక్టర్ గారు సూదేశాడు, హ్మ్. ఇక్కడ దగ్గల పాపం ఆయన సూదేయంలోనే తగ్గింది. ఎట తగ్గిద్ది, ఈడ సూదేసి వేసేసి తగ్గిపోయేటానికి పోతివి. అవును. ఇప్పుడు హిందువుగా పుట్టినోడా హిందువుగా బ్రతకలేవా, హిందువుగా బ్రతికటోడా హిందువుగా సావలేవా. హ్మ్. ఇట్లా మళ్ళీ ఒక పాట చేస్తాం, కాకపోతే ఏంటంటే కొంచెం గ్యాప్. ఓకే అండి. హిందువుల కోసం ఇంకేమైనా సాంగ్స్ మా పాడారా మరి? ఇప్పుడు మహమ్మదీ కంట్రీస్ ఉన్నాయి, హ్మ్. క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి. హ్మ్. వాళ్ళని ఎవరెవరు తన్నినా ఏదో దేశం వెళ్తారు. హిందువులు అంటే ఏడకెళ్ళలేరు. ఇక హ్మ్. ఇంకా ఆదరిస్తానికి హిందూ దేశాలు లేవు. అదొకటి తెలుస్తుల్లా హిందువులకి. ఓకే. అక్కడి నుంచి వాళ్ళు చాలామంది వస్తారమ్మా. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది చూశారుగా. అవునవును. కొంతమంది హుకుం జారీ చేస్తున్నారు. ఏది, అరబ్ కంట్రీస్ వాళ్ళు. మా వాడిని ఏమన్నా చేస్తే మేమందరం వస్తాం అని చెప్తున్నారు. అవును. మనకు చెప్పేవాడేడి. అదే నా ఆవేదనమ్మా. ఓకే అండి. హిందూ మతం అంత గొప్పది ఏరే ఏదీ లేదనేది ఇది చరిత్ర చెప్పినటువంటి సత్యం. ఇండియాలో హిందువులే ఉన్నారు, కాకపోతే ఈ దండయాత్రలో మారినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కాపాడుకుంటున్నారు, మనమే కాపాడటల్లా. అవును. అదమ్మా సంగతి. సాంగ్‌కి ముందు ఎలా ఉందో, సాంగ్ తర్వాత ఎలా ఉందో మీ లైఫ్ షేర్ చేసుకున్నారు. అలాగే మీ ఫ్యామిలీ గురించి కూడా చెప్పారు మాకు. సో, మీకు ఈ సాంగ్ ఇంత పేరు తెచ్చిపెట్టిందంటే 'నుదిటిన కస్తూరి తిలకం' ఈ లైనే గదా! సో, ఎండింగ్ టైమ్‌లో ఒకసారి నా కోసం, అలాగే వ్యూవర్స్ కోసం ఒకసారి పాడండి.
నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మల్లెలు మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా వినుకుంటుంటే ఇదే సాంగ్ డే మొత్తం వినేలా ఉన్నాను. చాలా బాగా పాడారు. అండ్ మీకు కూడా మంచి ఛాన్సెస్ రావాలి. సో ఇంకా ఎక్కువ సాంగ్స్ తోటి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. దేవుని సాంగ్స్ కాకుండా మూవీ సాంగ్స్ కూడా మీకు ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా పాడారండి పాట. అండ్ డివోషనల్ సాంగ్సే కాకుండా ఫోక్ సాంగ్స్ కూడా పాడాలి అనుకుంటున్నారు కదా. మరెన్నో పాటలతో మా ముందుకు రావాలని అనుకుంటున్నాము. ధన్యవాదాలండి.